ఇంకా బిర్యానీ కోసం రెస్టారెంట్ కి వెళ్లాల్సిన అవసరమే లేదు. చూసారా రైస్ ఎంత పొడి పొడిగా, అతుక్కోకుండా, విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా ఉంది కదా. సో ఇది మీరడిగిన ప్లెయిన్ ధమ్ బిర్యానీ రైస్. మరి ప్రాసెస్ లోకి వెళ్దామా? ఫస్ట్ ½ kg బాస్మతి రైస్ ని కడిగి 1 గంట నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పాత్రలో 2.5 లీటర్ల వాటర్ పోసి దీంట్లో సాల్ట్, ఇక్కడ కనిపిస్తున్న బిర్యానీ ఐటమ్స్, కొంచెం ఆయిల్ వేసి వాటర్ ని తెరలనివ్వాలి. సాల్ట్ తెలుసు కదా, టేస్ట్ చేస్తే సముద్రపు నీరంత ఉప్పగా ఉండాలి. ఇప్పుడు బిర్యానీ గ్రేవీ కోసం వేరొక పాత్రలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 టేబుల్ స్పూన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 1 నిమ్మకాయ రసం. నాది పెద్ద నిమ్మకాయ కాబట్టి సగం వేసాను. 1/3 కప్ పెరుగు, 4 ఆనియన్స్ ని ఫ్రై చేయంగా వచ్చిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ తెరులుతున్న వాటర్ లో ½ కప్ వాటర్ ఈ మసాలాలో పోసి కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు దీంట్లో సగం మసాలాని పక్కకు పెట్టి ఈ తెరులుతున్న వాటర్ లో రైస్ ని వేసి ఇంకో సగం నిమ్మబద్ద కూడా పిండుకోవాలి. ఇప్పుడు 70% ఉడికిన రైస్ ని ఈ మసాలా మీద పరుచుకోవాలి. సగం రైస్ ఇలా పరిచాక పక్కకు తీసి పెట్టుకున్న బిర్యానీ మసాలాని దీని మీద వేసి నెక్స్ట్ 90% ఉడికిన రైస్ ని కూడా వేసి ఈవెన్ గా పరుచుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ రైస్ ఉడికించిన వాటర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మూత పెట్టుకోవాలి. పైన ఏదైనా బరువు నుంచి హై ఫ్లేమ్ లో 1 మినిట్, సిమ్ లో 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇల్లంతా ఈ బిర్యానీ స్మెల్ తో గుమ్మాలించాల్సిందే.